మంచిదండి. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి పేరు నయమాన్. ఇక నయమాన్ అనే ఒక వ్యక్తి ఎవరయ్యా అంటే సిరియా అనేటువంటి దేశానికి మరి ఇతడు ఒక సైన్యాధిపతి. ఈ నయమాను గురించి మరి ఇక రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. నయమాను గురించి బైబిల్ ఏం చెప్తుందంటే ఈ నయమాను మరి మహాపరాక్రమశాలి, కానీ ఈ నయమాను కుష్ఠరోగి అనే మాట మనకు కనిపిస్తూ ఉన్నది. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మొదటి వచనంలో సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలై ఉండెను గాని అతడు కుష్ఠి రోగి. దేవుడు నయమాను ద్వారా సిరియా దేశానికి మరి జయం కలుగజేస్తూ వచ్చాడట. కాబట్టి ఇక నయమాను తన యజమాను దృష్టికి ఘనత పొందినవాడిగా మారిపోయాడు. అయితే నయమాను మహాపరాక్రమశాలి, మంచిగా యుద్ధం చేయగలిగిన వాడు. కానీ ఇతనిలో ఏం కనిపిస్తుందంటే కుష్ఠరోగం అనేది కనిపిస్తుంది. మన క్రైస్తవ జీవితంలో కూడా కొందరికి అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఏదో ఒక చిన్న లోపం, ఏదో ఒక పాపము వారి జీవితాల్లో ఏం చేస్తూ ఉంటుందంటే ఏలుబడి చేస్తూ ఉంటుంది. కాబట్టి మనలో అది ఏ చిన్న పాపం ఉన్నా దాన్ని తప్పకుండా దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. ఒక ఆయన అంటున్నాడు, నేను అన్నీ విడిచిపెట్టేశాను పాస్టర్ గారు, కానీ ఒక బీడీని మాత్రం ఏం చేయలేకపోతున్నాను, విడిచిపెట్టలేకపోతున్నాను. తాగుడు మానేశాడట ప్రభువు నమ్ముకున్న తర్వాత. అన్ని చెడు అలవాట్లు ఆయన దేవుని కృపను బట్టి మానుకున్నాడట. కానీ దేని వదిలిపెట్టలేకపోతున్నాడట, బీడీని మాత్రం విడిచిపెట్టలేకపోతున్నాడట. అప్పుడు నేను చెప్పాను, తప్పకుండా దాన్ని కూడా మనం ఏం చేయాలి, విడిచిపెట్టాలి. మనలో ఉన్న ప్రతి పాపమును కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనం విడిచిపెట్టాలి. ఎందుకంటే బైబిల్లో ఒక మాట రాస్తుంది, పులిసిన పిండి కొంచెమైనను అది ముద్దంతయు ఏం చేస్తుందట, పులియజేయును అనే మాట మనము మొదటి కొరింథీ పత్రికలో 5వ అధ్యాయం 6వ వచనం రాయబడి ఉంటుంది. మీరు అతిశయించుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు ఏం చేస్తుంది, పులియ చేస్తుంది. కాబట్టి ఒక మంచి బిందుడి పిండి ఉంది, దాంట్లో ఒక పులిసిన పిండి ఒక గ్లాసు కలిపితే మొత్తం ఆ బిందుడు మంచి పిండి కూడా ఏమైపోతుంది అంటే పులిసిపోతుంది. అలాగే మనలో అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ ఏదైనా ఒక చిన్న పాపం మనలో ఉన్నట్లయితే అది మనలను పరలోకానికి వెళ్లకుండా ఆటంకపరుస్తూ ఉంది. మన సాక్ష్యాన్ని అది ఏం చేస్తూ ఉంటుందంటే పాడు చేస్తాం. బుకావాని తైలములో చచ్చిన ఈగలు పడటం చేత ఆ తైలము కాస్త ఏమవుతుందంట, చెడు వాసన కొట్టినని రాశాడు. బుకావాని తైలం, తైలం అంటే అందరికీ తెలుసు, తైలం అంటే అది సువాసన ఇచ్చేది. ఆ తైలములోనంటండి చచ్చిన ఈగ పడిందంట. చచ్చిన ఈగ పడడం చేత సువాసనిచ్చే తైలము కాస్త ఎలా మారిపోయిందయ్యా అంటే చెడు వాసన కొట్టే తైలంగా అదేమైపోయింది, మారిపోయింది. కాబట్టి మనలో ఏ చచ్చిన ఈగ ఉన్నా, చచ్చిన ఈగ అంటే మనలో ఏ పాపం ఉన్నా దాన్ని తీసేసుకోవాలి. మన ఇంట్లో ఏదైనా ఒక ఎలుగు చనిపోయింది అనుకోండి, ఏమవుతుందంటే ఇల్లంతా వాసన వస్తుంది. మరి ఆ వాసన పోవాలంటే ఏం చేయాలంటే ఆ చచ్చిన దాన్ని ఇంట్లోంచి తీసి బయట పరవేయాలి. అప్పుడే ఇల్లులో సువాసన అనేది వస్తుంది. అలాగే మన జీవితంలో ఏ చిన్న పాపం ఉన్నా మరి దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నప్పుడు ఆ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాలి. వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తూ ఉంటాడు, మన యొక్క లోపాలు మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఒక ఆయన బాగా వాక్యం చెప్తాడట, కానీ బాగా ఏం చేస్తాడట, బాగా వాక్యం చెప్తాడంట కానీ బాగా తాగుతాడట. ఒక ఆమె బాగా ప్రార్థన చేస్తుందట, కానీ నోరు విప్పితే మాత్రం కంపు అంట. అంటే నోరు విప్పితే చాలట, ఏమొస్తాయంటే ఆమె నోటంట బూతులు అనేవి వస్తాయి. కాబట్టి ఇటువంటి మనలో ఉన్నటువంటి లోపాలు తప్పక సరి చేసుకోవాలి. కొంతమంది వాక్యాన్ని వింటారు, కానీ వాక్యాన్ని బట్టి వారి జీవితాన్ని ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవాలి. కాబట్టి వాక్యం వింటే సరిపోదు, విన్నదాన్ని బట్టి మన జీవితాలు తప్పక సరిదిద్దుకోవాలి. మనం విడిచిపెట్టవలసిన పాపాలు తప్పక ఒప్పుకుని విడిచిపెట్టాలి. యాకోబు పత్రికలో అంటాడు, మొదటి అధ్యాయం 22వ వచనంలో, మీరు వాక్యమును వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు ఏం చేసుకోకూడదు, మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి, అనగా జీవించేవారుగా ఉండండి అంటాడు యాకోబు 1:22లో. కానీ మనం వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించకపోతే మనం
మనం విడిచిపెట్టవలసిన వాటిని తప్పక విడిచిపెట్టాలి. బైబిల్లో ఇస్కరియోతు యూదా అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదా కూడా ఒకడు. ఈ యొక్క ఇస్కరియోతు యూదా యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్నాడు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభు నుండి ఎన్నో బోధలు విన్నాడటండి. యేసు ప్రభు వారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు మరి ఎన్నో మంచి మంచి బోధలు చేశాడు. ఆయన శిష్యులతో చెప్పాడు, జనసమూహానికి కూడా బోధించాడు. ఇస్కరియోతు యూదా 3.5 సంవత్సరాలు యేసుతో ఉన్నాడు. యేసు బోధలు ఎన్నో విన్నాడు. యేసు యొక్క బోధలు చేశాడు. బల్ల ఆరాధనలో పాలు పొందాడు. అద్భుతాలు చేశాడు. దయ్యాలు వెలగొట్టాడు. కానీ ఇస్కరియోతు యూదా యొక్క జీవితంలో ఏమి లేదయ్యా అంటే మార్పు అనేది కనిపించలేదు. ఆ యొక్క ఇస్కరియోతు యూదాలో ఉన్న ధనాశను అతడు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టలేదు. ఇస్కరియోతు యూదాలో ఉంటున్న ఆ దొంగ బుద్ధిని అతడు ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. వాక్యాన్ని వింటున్నాడు, కానీ ఆయనలో ఉంటున్న పాపాలు మాత్రం ఆయన ఒప్పుకుని విడిచిపెట్టలేదు. ఈ సందర్భంలో ఇస్కరియోతు యూదానికి వచ్చే 2 మాటలు విందాం. మత్తయి సువార్తలోకి వెళదాం. మత్తయి సువార్తలో ఇస్కరియోతు యూదా యేసుతో ఉన్నాడట అండి. కానీ యేసు బోధలు ఎన్నో విన్నాడట, కానీ ఆయన జీవితంలో మార్పు లేదు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మీరు 2వ వచనం నుంచి 4వ వచనం వరకు చదివితే యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 మంది శిష్యుల పేర్లు రాస్తున్నాయండి. ఆ 12 మంది శిష్యుల్లో ఒకడే ఎవరంటే ఈ యొక్క ఇస్కరియోతు యూదా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. కనానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. సో ఇక్కడ 12 మంది శిష్యుల పేర్లు ఉన్నాయి. వాటిలో చివరి పేరు ఇస్కరియోతు యూదాగా కనిపిస్తుంది. అయితే 12 మంది శిష్యులు ఏం చేశారు అంటే 10వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెలగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారమును ఇచ్చాను. యేసు ప్రభు వారు మరి 12 మంది శిష్యులను పిలిచి వారికి అధికారం ఇచ్చాడుట. వేటిపై అధికారం ఇచ్చాడు అంటే దయ్యాలను వెలగొట్టడానికి, అపవిత్ర ఆత్మలు అంటే దయ్యములను వెలగొట్టడానికి, తర్వాత ప్రతి విధమైన వ్యాధిని కూడా స్వస్థపరచుటకు దేవుడు తన శిష్యులకు అధికారం ఇచ్చాడు. అంటే ఇస్కరియోతు యూదా దయ్యాలు వెలగొట్టాడు. ఇస్కరియోతు యూదా మరి స్వస్థతలు కూడా చేశాడు, వ్యాధులను కూడా వెలగొట్టాడు దేవుడిచ్చిన అధికారమును బట్టి. ఇక కొంచెం మనం ముందుకు వెళ్తే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 1వ వచనం. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తర్వాత వారి పట్టణాలలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడి నుండి ఏం చేశాను, వెళ్ళిపోయాను అని మత్తయి 11వ అధ్యాయం 1వ వచనం రాస్తున్నదండి. యేసు ప్రభువారు తన శిష్యులకు చెప్పవలసిన విషయాలన్నీ చెప్పాడట. చెప్పిన తర్వాత ఈ 12 మంది శిష్యులు బయలుదేరారు. ఎక్కడికి బయలుదేరారు అంటే ఆయా పట్టణాలకు వెళ్ళారు. ఎందుకంటే బోధించుటకును ప్రకటించుటకును బయలుదేరారు. అంటే ఇస్కరియోతు యూదా ప్రభు యొక్క ప్రసంగాలు ఎన్నో విన్నాడు, ప్రసంగాలు ఎన్నో కూడా చేశాడు. విన్నాడు, చేశాడు, దయ్యాలు వెలగొట్టాడు, రోగులను స్వస్థపరిచాడు. కానీ ఇస్కరియోతు యూదా జీవితంలో ఏమీ లేదయ్యా అంటే మార్పు అనేది లేదు. ఇస్కరియోతు యూదా తనలో ఉన్న పాపాలని ఒప్పుకుని విడిచిపెట్టలేదు. యూదాలో ఉన్న పాపాలు ఏంటి, ఇస్కరియోతు యూదాలో ఉన్న పాపాలు ఏంటి అని మనం ఆలోచిస్తే యోహాను సువార్తలోకి వెళ్దాం. యోహాను సువార్తలో మరి మనము 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయంలో మరి ఇస్కరియోతు యూదాలో ఉండే పాపాన్ని ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. 4వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 4వ వచనం. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారాలకు అమ్మి బీదలకు ఇయ్యలేదని. వాడు ఎలాగ చెప్పింది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడిన దొంగిలించుచు వచ్చును గనక అలాగూ చెప్పాను. ఇస్కరియోతు యూదా. ఇక్కడ ఒక స్త్రీ వచ్చి యేసు ప్రభు పాదాలకు అత్తరు పూస్తూ ఉంది. అప్పుడు ఇస్కరియోతు యూదా అంటున్నాడు, అమ్మ బాబు, ఇంత అత్తరు కొని యేసయ్య పాదాలకు పూయటం అవసరమా? అత్తరుకి అయ్యే ఖర్చు, ఆ డబ్బు ఈ కానుక సంచిలో వేస్తే బీదల కొరకు వాడతాం కదా అంటున్నాడు యూదా. నిజానికి యూదా బీదల మీద శ్రద్ధ ఉండే ఆ మాట చెప్పలేదటండి. వాడు దొంగ అని రాస్తుంది.
వాడు దొంగ అయి ఉండి ఆ కానుక సంచిలో వేయబడిన కానుకలను అతడు ఏం చేస్తూ వచ్చాడట, దొంగిలిస్తూ వచ్చాడు. మరి ఆ దినాల్లో యేసు ప్రభు తన శిష్యులతో పాటు సేవకు వెళ్ళినప్పుడు ఎవరైనా కానుకలు ఇస్తే అది మరి ప్రభు తన చేతులతో తీసుకునేవాడు కాదు. ఇస్కరియోతు యూదా దగ్గర ఆ కానుకల సంచి ఉండేది. ఆ కానుక సంచిలో కానుకలు వేస్తూ ఉండేవారు. కానీ ఇస్కరియోతు యూదా ఆ కానుక సంచిలో వేయబడిన కానుకలను అతడు ఏం చేస్తూ వచ్చాడట, దొంగతనం చేస్తూ వచ్చాడు. అంటే ఇస్కరియోతు యూదాలో ఏ బుద్ధి కనిపిస్తుందంటే దొంగ బుద్ధి కనిపిస్తావు. బైబిల్లో ఏం రాస్తుందంటే దొంగలు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అని 1 కొరింథీ 6వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంటుంది. అంతేకాదు మీరు దొంగతనం చేయకూడదు అని నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుడు చెప్పిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే దొంగతనం చేయకూడదు. కాబట్టి నీది కాని వస్తువును ఆశించి ఇతరులకు తెలియకుండా మనం తీసుకుంటే అది దొంగతనం అవుతుంది. కానీ ఎప్పుడైనా సరే మనది కాని వస్తువును మనం ఆశించి మనం ఎప్పుడు కూడా ఇతరులకు తెలియకుండా తీసుకోకూడదు, దొంగతనం చేయకూడదు. బైబిల్ ఎంతోమంది దొంగతనాలు చేసి వారు నాశనం అయిపోయారు. దొంగ సొమ్ము ఏదైనా మన ఇళ్ళలో ఉంటే అది మనకు శాపానికి దారితీస్తుంది. కానీ దొంగ సొమ్ము ఏది మనలో ఉండకూడదు. ఒకవేళ ఉంటే తిరిగి చేయాలి. ఒకవేళ మనం దొంగలుగా ఉన్నట్లయితే ఆ దొంగతనం పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒకప్పుడు కొరింథీ సంఘ విశ్వాసులు కూడా దొంగలుగా దోచుకునేవారుగా ఉన్నారట. అయితే వారు వాక్యాన్ని విని వారి జీవితాలను వారు ఏం చేశారు, సరిదిద్దుకున్నారు. అలాగే మనమందరం కూడా వింటున్న వాక్యాన్ని బట్టి జీవితాలు సరిదిద్దుకోవాలి. నీతిమంతులు లేడు, ఒకడు లేడు, అందరూ పాపులేని బైబిల్ చెప్తుంది. పాపులమైన మనల్ని నీతిమంతులుగా చేయడానికి, పరిశుద్ధులుగా చేయడానికి దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. తన వాక్కును మనకిచ్చాడు. వాక్కును బట్టి మన జీవితాలు మనం సరిదిద్దుకోవాలి. ఒప్పుకోవాల్సిన వాటిని తప్పక ఒప్పుకోవాలి. విడిచిపెట్టవలసిన పాపాలు తప్పక మనము విడిచిపెట్టాలి. యూదా చూడండి 3.5 సంవత్సరాలు వాక్యాన్ని విన్నాడే కానీ తనలో ఆ దొంగ బుద్ధిని ఆయన విడిచిపెట్టలేదు. ఇస్కరియోతు యూదా ఒక విధంగా చెప్పాలంటే ధనాశపరుడు. ఎలా చెప్పొచ్చు అంటే ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభుని 30 వెండి నాణ్యాలకు ఆశపడి అప్పగించేశాడు శత్రువుల చేతికి. మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 26వ అధ్యాయం మీరు చదివితే 14వ వచనం నుంచి 16వ వచనం వరకు చదివితే ఇస్కరియోతు యూదా ఆనాటి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి యేసుని మీకు అప్పగిస్తాను, నాకు మీరు ఏమిస్తారని బేరం కుదుర్చుకున్నాడు. అంటే ఇస్కరియోతు యూదాలో ఏముందంటే ధనాశ ఉన్నది. ధనాశ పరులు ఏం చేస్తారు అంటే ఒక వ్యక్తిలో ధనాశ ఉన్నప్పుడు అతడు అన్యాయంగా సంపాదించడానికి ప్రయాసపడుతూ ఉంటాడు. యేసునే మరి శత్రుల చేతికి డబ్బు కాశపడి అప్పగించాడంటే యూదా ఎంత ధనాశపరుడో అర్థం చేసుకోవాలి. దొంగతనం చేశాడంటే ఆయన ఎంత ధనాశ ఉన్నదో, ధనం పట్ల ఆయనకి ఎంత ప్రేమ మమకారం ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని బైబిల్లో రాశారు. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధల చేత తమను తామే పొడుచుకుని ఏమైపోయారట, చచ్చిరి అని బైబిల్ చెప్తాను. కాబట్టి ధనాశని విడిచిపెట్టండి. భూలోకంలో మీరు ధనం సమకూర్చుకోకండి, పరలోకంలో ధనం సమకూర్చుకోండి అని యేసయ్య ప్రసంగం చేశాడు. కొండ మీద ప్రసంగం. మీరు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదివితే ఈ 3 అధ్యాయాలను కొండ మీద ప్రసంగం అంటారు. యేసయ్య కొండ మీద కూర్చుండి ప్రసంగం చేశాడు. ఆ కొండ మీద ప్రసంగంలో ప్రభు ధనాన్ని గురించి మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు అంటే మీరు మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం చదివితే మీరు ఈ భూలోకంలో ధనాన్ని సమకూర్చుకోవద్దు, ఇక్కడ చిమ్మిట తుప్పు తినేస్తుంది, దొంగలు వచ్చి కన్ను వేసేస్తారు. కానీ పరలోకంలో మీరు ఏం చేయాలి, ధనాన్ని సమకూర్చుకోండి. అక్కడ చిమ్మిట తుప్పు తినేయదు, దొంగలు కన్నం వేయరు. మీ యొక్క ధనము ఎక్కడ ఉండును అక్కడే మీ హృదయము ఉండును అని ప్రభు చెప్పాడు. ధనాశ విడిచిపెట్టమని చెప్పాడు. కానీ యూదా యేసుతో ఉన్నాడు, యేసు బోధలు విన్నాడు, కానీ అతనిలో ఆ ధనాశ అనేది పోలేదు. ఆ పాపాన్ని విడిచిపెట్టాడు. కొంతమంది మందిరాలకు వస్తూనే ఉంటారు, సంవత్సరాలు వస్తూనే ఉంటారు, వాక్యాలు వింటానే ఉంటారు. కానీ వారు విడిచిపెట్టవలసిన పాపాలు మాత్రం వారు ఏం చేయారంటే విడిచిపెట్టారు. అలా పాపంలోనే వారు ఏమవుతూ ఉంటారంటే కొనసాగుతూనే ఉంటారు. జాగ్రత్త. పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా ఏం చేస్తుంది, పులి చేస్తుంది. మళ్ళీ ఏ చిన్న పాపం ఉన్నా చివరికి అది మన నరకానికి ఇచ్చుకుని వెళ్ళిపోతుంది. కనుక ప్రతి పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాలి. బైబిల్ ఏం చెప్తుందంటే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరందరూ ఎలా ఉండాలి, పరిపూర్ణులై ఉండు అంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో. దేవుడు పరిపూర్ణుడు, మనమందరం కూడా పరిపూర్ణతలోకి సాగిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్లో వాక్యాన్ని అద్దంతో పోల్చాడండి. వాక్యం అంటే అద్దం. ఈ అద్దంలో వాక్యమనే అద్దంలో మన ముఖాలు కనిపించవు. ఏం కనిపిస్తాయంటే వాక్యమనే అద్దంలో మన హృదయం కనిపిస్తుంది. మనలో ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే అద్దం దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఏం చేస్తారు అంటే ముఖంపై ఉన్న
ఈ మచ్చలు ఒకవేళ మురికేదులు ఉంటే సరిదిద్దుకుంటారు. ఎవరైనా అద్దం దగ్గరికి వెళ్ళిపోయి ఏంటి అలాగే వచ్చేస్తారా సరి చేసుకోకుండా ముఖాన్ని అంటే రారు. తప్పకుండా అద్దం దగ్గరికి వెళ్ళిన వారు మరో ముఖాన్ని సరిదిద్దుకుని వస్తారు. అలాగే వాక్యమైన అద్దం దగ్గరికి మనం వస్తున్నప్పుడు, వాక్యమైన అర్థంలో దేవుడు మన జీవితాన్ని మనకు బయలుపరుస్తున్నప్పుడు తప్పకుండా మనము కూడా మన జీవితాలను సరిదిద్దుకోవాలి. మనం ఒప్పుకోవాల్సిన వాటిని ఒప్పుకోవాలి, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. మన జీవితంలో కానీ అనే పదం ఉండడానికి వీలు లేదని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ నయమాను జీవితంలో కానీ అనే పదం కనిపిస్తుంది. మహాపరాక్రమశాలి కానీ అతడు ఏమై ఉన్నాడట? కుష్ఠరోగి అయి ఉన్నాడు. కాబట్టి మనం ఎలాగున్నాం పరీక్షించుకుందాం. ఇక రెండో విషయానికి వద్దాం. నయమాను జీవితంలో రెండో విషయం ఏం జరుగుతుందంటే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలోనికి మనం వెళితే అక్కడ మనకు ఏం కనిపిస్తుంది అంటే, ఈ నయమాను ఇంటిలో పని చేయడానికి ఇశ్రాయేలు దేశం నుండి ఒక చిన్నదాన్ని తీసుకొచ్చాడండి నయమాను. ఒకప్పుడు నయమాను ఇశ్రాయేలు దేశం పైకి యుద్ధానికి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవుని ప్రజలు వారిని ఓడించి వస్తూ ఒక చిన్నదానిని తన ఇంటికి తీసుకొచ్చాడు పని చేయడానికి. అయితే నయమాను ఇంటిలో ఈ చిన్నది పనిచేస్తూ ఉంది, ఇశ్రాయేలు దేశపు చిన్నది. ఆమె పేరు మనకు తెలియదు, కానీ బైబిల్ ఆమె ఏమని పిలుస్తుందంటే ఇశ్రాయేలు దేశపు చిన్నది అని పిలుస్తుంది. ఎందుకంటే ఆమె ఇశ్రాయేలు దేశం నుంచి తీసుకురాబడింది. అయితే ఈ చిన్నది ఒకసారి నయమాను చూసి ఉండొచ్చు. నయమాను కుష్ఠరోగం ఉందని వార్త ఈ చిన్నదానికి తెలిసింది. అప్పుడు ఈ చిన్నది ఏం చేసిందయ్యా అంటే తన యజమానురాల దగ్గరికి వెళ్ళి, అంటే నయమాను భార్య దగ్గరికి వెళ్ళి ఒక మంచి సలహా చెప్పిందండి. ఏమని చెప్పిందంటే, అమ్మ, నా దేశంలో షోమ్రోను అనేటువంటి పట్టణంలో మరి దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు దగ్గరికి మన యజమానుడైన నయమాను వెళితే మన యజమానుడుకున్న నయమానుకున్న కుష్ఠరోగం కాస్త పోతుంది అని ఒక చిన్నది తన దేవుని గురించి తన ప్రవక్తను గురించి ఎవరికి సాక్ష్యం ఇచ్చిందయ్యా అంటే నయమాను భార్యకు సాక్ష్యం ఇచ్చిందండి. ఎంత మంచి పిల్ల అండి ఆమె. తాను ఇప్పుడు ఎక్కడుంది? పరాయి దేశంలో ఉంది. సిరియా దేశం అంటే అది ఆమెకు పరాయి దేశం, వేరొక దేశం. ఇశ్రాయేలు దేశం చెందిన స్త్రీ సిరియా దేశంలోకి వచ్చి నయమాను ఇంటిలో ఉంటూ తన దేవుని గూర్చి తన ప్రవక్తను గూర్చి ఆమె ఏమి ఇచ్చిందంటే సాక్ష్యం ఇచ్చింది. మనం కూడా ఇశ్రాయేలు దేశం చిన్నదానిలాగా ఉండాలి. మనం ఎక్కడుంటే అక్కడ, వింటున్నారా, దేవుని గూర్చి మన సేవకుల గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి. అనేకులు మనం మందిరానికి నడిపించాలి. కొంతమంది మందిరానికి వస్తూ ఉంటారు, మందిరానికి గురించి సేవకుల గురించి చెడుగా చెప్తూ ఉంటారు కొంతమంది. అది మనకు ఎప్పటికీ ఆశ్చర్యకరం కాదు. ఒకవేళ మందిరానికి వస్తున్న మనం మందిర పద్ధతులు కానీ సేవకులకి పద్ధతి కానీ మనం నచ్చకపోతే మనకు ఎక్కడ ఆత్మీయంగా ఉంటుందో ఆ సంఘానికి వెళ్ళాలి. అంతేగాని ఒకే సంఘానికి వస్తూ సేవకుల గురించి చెడుగా చెప్పటం, సంఘాన్ని గురించి చెడుగా చెప్పటం అది మనకు శాపమే కానీ దీవెన కాదు. దేవుని పిల్లలుగా మనము ఎక్కడుంటే అక్కడ మనం వెళ్తున్న సంఘాన్ని గురించి సేవకుల గురించి మన దేవుని గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. అనేకులు మనం ఎక్కడ నడిపించాలి అంటే దేవుని యొద్దకు మనం నడిపించాలి. ఈ చిన్నది భయపడకుండా తన దేవుని గురించి సేవకుని గురించి సాక్ష్యం ఇస్తుంది. అప్పుడు నయమాను భార్య నయమానుకి విషయం చెప్పిందండి. ఇప్పుడు నయమాను సిద్ధపడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళడానికి అంటే ఇశ్రాయేలు దేశానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. వెళుతున్న ఈ నయమాను తన స్వస్థత కొరకు ఏమేమి పట్టుకెళ్తున్నాడు చదువుదాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలోనికి వెళ్తే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో 4వ వచనంలో నయమాను రాజు నొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదని ఆజ్ఞ ఇచ్చాను గనుక అతడు 20 మనుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. ఇక్కడ నయమాను తన స్వస్థత కొరకు సిరియా దేశాన్ని విడిచిపెట్టి ఇశ్రాయేలు దేశానికి బయలుదేరాడు. ఆ చిన్నది చెప్పిన మాటలను బట్టి వెళ్తున్న ఈ నయమాను ఏం తీసుకువెళ్ళాడు అంటే సిరియా దేశపు రాజు ఇచ్చిన ఒక ఉత్తరాన్ని, సిరియా దేశపు రాజు రాశాడు ఇశ్రాయేలు దేశపు రాజుకు ఒక ఉత్తరాన్ని. ఇదిగో నా సైన్యాధిపతి వస్తున్నాడు, మరి ఆయనకున్న కుష్ఠరోగాన్ని బాగు చేయాలని ఆ ఉత్తరం పట్టుకున్నాడు. తర్వాత 20 మనుగుల వెండి తీసుకున్నాడు. తర్వాత కొంత బంగారాన్ని తీసుకున్నాడు. తర్వాత 10 దుస్తులు బట్టలు తీసుకున్నాడు. తీసుకుని నయమాను బయలుదేరుతున్నాడు.
ఈ వెండి, ఈ బంగారం, ఈ దుస్తులు ఇవన్నీ ఎందుకొరకయ్యా తీసుకువెళుచున్నాడు నయమాను అంటే తన యొక్క స్వస్థత కొరకు పట్టుకెళ్తున్నాడు. తన కుష్ఠరోగం నుంచి విడుదల పొందాలని, మరి తన స్వస్థత నిమిత్తం ఇవన్నీ కూడా ఇచ్చి స్వస్థత పొందుకోవాలని బయలుదేరాడు. నిజానికి బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు మనకిచ్చే ప్రతిదీ అది ఉచితమే. మన దేవుని యొక్క వరాలను మనం ఎప్పుడు కూడా దేంతో కొనలేమంటే డబ్బుతో మనం కొనలేం. ఈనాడు కూడా కొంతమంది మేము ప్రార్థన చేస్తే మాకు ఎంత ఇవ్వాలంటున్నారు, లేకపోతే మేము వాక్యం బోధించడానికి వస్తే మాకేం చేయాలి, ఎంత అమౌంట్ ఇవ్వాలని చెప్పి కొంతమంది దేవుడు వారికి ఇచ్చిన వరాలని డబ్బుకు అమ్ముకుంటున్న వారు కూడా ఈ దినాల్లో లేకపోలేదు. కానీ ఇక్కడ నయమాను దేవుని వరాన్ని డబ్బుతో కొనాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఎంత ఇచ్చేస్తాను, వెండి బంగారం డబ్బు ఇస్తాను, స్వస్థత పొందుకుంటాను అనుకుంటున్నాడు. కానీ దేవుడు మనకిచ్చే ప్రతిదీ ఉచితమేననే విషయం నయమాను గ్రహించట్లేదు. బైబిల్లో దేవుడు ఏం చెప్పాడంటే మీరు ఉచితంగా పొందారు, ఉచితంగా ఇయ్యుడి అని రాసి ఉంటుంది. ఒకసారి మత్తయి సువార్తలోకి వెళితే యేసు ప్రభు తన 12 మంది శిష్యులను పిలిచి వారికి ఇలాగున ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 8వ వచనం చదువుతున్నాం. 7వ వచనం నుంచి చదువుదాం. సరే 6వ వచనం. మత్తయి 10:6లో ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయుడి. చూసారండి, దేవుడు ఇక్కడ తన 10 మంది శిష్యులను సేవకు పంపిస్తూ అంటున్నాడు, పరలోక రాజ్యం సమీపించినదని మీరు ప్రకటన చేయండి, రోగులను స్వస్థపరచండి, దయ్యాలు వెళ్ళగొట్టండి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి, చనిపోయిన వారిని బ్రతికించండి. మీరు ఎలా పొందారు? ఉచితంగా పొందారు. నేను మీకు అధికారం యేసయ్య ఇచ్చాడు, వారికి 12 మంది శిష్యులకు అధికారం ఎలా ఇచ్చాడు? ఉచితంగా ఇచ్చాడు. మీరు కూడా వాటిని ఏం చేయాలి? ఉచితంగా పొందారు కనుక ఉచితంగానే ఇవ్వండి అని చెప్పారు. అంటే దేవుడు ఇచ్చేది ప్రతిదీ ఉచితమే. కానీ మనం కూడా ప్రార్థించేందుకు, ఇక వాక్యం బోధించేందుకు ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలి అని సేవకులు కూడా దాన్ని డిమాండ్ చేయకూడదు. ఒక చోట ప్రార్థనకి వెళ్తే ఆమె అంటుంది మీ ఫీజు ఎంత అని అంటుంది. అప్పుడు ఏం చెప్పాను, ఫీజు కాదమ్మా, దేవుడు మాకేం చేశాడు? ఉచితంగా ఇచ్చాడు. మేము కూడా ఏం చేస్తాం? ఉచితంగా ఇస్తాం. మీరు ప్రభువుని నమ్మండి, నమ్మితే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. ఒక వృద్ధ స్త్రీ చెప్తా ఉంది, ఒక ఆమెకి ప్రార్థన రాదట, ఇంకొక ఆమెని ప్రార్థన అడిగిందంట, ప్రార్థన చేయడం నేర్పమని. ఆమె ఉందంట, నువ్వు నాకు 50 రూపాయలు ఇస్తే నీకు ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను, నేర్పిస్తాను. ఈనాడు అలా అయిపోయారు మనుషులు. బైబిల్లో ఒక ఆయన ఉంటాడండి, ఆయన పేరు గారడివాడైన సీమోను. అతడు సమరయ అనే పట్టణంలో ఉంటున్నవాడు. ఆ సమరయ అనే పట్టణంలో చాలామంది సువార్తికుడని ఫిలిప్పు గారు చెప్పిన వాక్యాన్ని విని యేసయ్యను నమ్ముకుంటారు, యేసు ప్రభు వైపు తిరుగుతారు. అయితే వారిలో చాలామందికి ఇంకా అప్పటికి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగిరాడు. అయితే పేతురు, యోహాను దైవ సేవకులు సమరయ పట్టణానికి వచ్చి ఎవరైతే బాప్తిజాలు తీసుకున్నారో వారి నెత్తి మీద చేతుల నుంచి ప్రార్థించగా వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. అయితే అక్కడ ఉన్న గారడు సీమోను ఇది చూచి పేతురు, యోహాను గారి ముందు ఆ డబ్బు సంచి పెట్టి అతడు అంటాడు, అయ్యా మీరు నెత్తి మీద చేతుల నుంచి ప్రార్థిస్తే వారందరి మీదకి ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది. నాకు కూడా ఆ వరాన్ని ఇవ్వండి, ఈ డబ్బు తీసుకోండి, ఆ వరాన్ని నాకేం చేయాలి? ఇవ్వండి. అప్పుడు నేను కూడా ఎవరి నెత్తి మీద చేతులు ఉంచుతాను, వారు కూడా ఏం పొందాలి? పరిశుద్ధాత్మను పొందాలి, ఆ వరం నాకు ఇవ్వండి అంటున్నాడు. అప్పుడు పేతురు గారు ఆ గారడివాడ సీమోను చూసి ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, అపోస్తుల కార్యాల గ్రంథంలోకి వెళ్దాం. అపోస్తుల కార్యాల గ్రంథంలో 8వ అధ్యాయంలోనికి మనం వెళ్ళిపోతే, అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో మరి 17వ వచనం చదువుతున్నామండి. 17వ వచనం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులు ఉంచగా, అంటే సమరయుల పైన చేతులు ఉంచగా వారు ఏం పొందారంటే పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులు ఉంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యమును పెట్టి, నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకును ఇయుడని అడిగిను. సీమోను అడిగాడు పేతురు గారిని, పేతురు యోహాన్ని. అందుకు పేతురు అంటున్నాడు, నువ్వు ద్రవ్యం ఇచ్చి, అంటే ధనం ఇచ్చి దేవుని వరం సంపాదించు కుందునని తలంచుకునినందున నీ వెండి నీతో కూడా నశించును
గాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నువ్వు ఈ చెడుతనమును మానుకుని మారుమనసు పొంది ప్రభుని వేడుకునుము. ఒకవేళ నీ హృదయపు ఆలోచన క్షమింపబడవచ్చును. నువ్వు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. ఏమంటున్నాడని సీమోను గారు, అయ్యా నువ్వు ఈ ధనం ఇచ్చి దేవుని వరాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నావు, కాబట్టి నీ ధనం నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట ఎలా లేదు? సరి అయినదిగా లేదు. కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. నీవు పరిశుద్ధాత్మను పొందాలంటే, దేవుని వరాలు నువ్వు పొందుకోవాలంటే నువ్వు తప్పకుండా నీ చెడుతనాన్ని మానుకోవాలి, మారు మనసు పొందాలి, నువ్వు దేవుని తట్టు తిరగాలి. ఎందుకంటే గారెడు సీమోను అందరూ బాప్తిని తీసుకున్నాడు, తాను బాప్తిని తీసుకున్నాడు సమరయ పట్టణంలో. కానీ ఆయన జీవితంలో ఏం లేదంటే మార్పు అనేది లేదు. ఆయనలో చెడుతనం పోలేదు, గారెడి స్వభావం పోలేదు. ఆయన యొక్క హృదయము దేవుని ఎదుట సరిగ్గా లేదు. ఇంకా దుష్టత్వంలో దుర్నీతి బంధకాల్లో పాపంలో జీవిస్తున్నాడు ఆ గారెడి వాడు సీమోను. అందరూ బాప్తిని తీసుకుంటున్నారు, తాను బాప్తిని తీసుకున్నాడు, హృదయంలో మార్పు లేకుండా. కాబట్టి పేతురు అంటున్నాడు, ఈ వరము నీకు కావాలంటే నువ్వు ముందు మారు మనసు పొందు, నీ చెడుతనాన్ని విడిచిపెట్టు, దేవుని తట్టు తిరుగు, దేవుని వేడుకో, ప్రార్థన చేయి, అప్పుడు దేవుడు నీకు ఇస్తాడు ఈ వరం. అంటే వింటున్నారా? నిద్రపోతున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు వినండి. ఎవరు నిద్రపోతే లేపండి ప్రక్కనున్నవారు. అంటే ఈ సీమోను ప్రార్థన చేయాలి కదండి. ఈ సీమోను అంటాడు 24వ వచనంలో, అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియు నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకునుడని చెప్పాను. ఏమంటున్నాడు సీమోను గారు? నేనైతే ప్రార్థన చేసుకోను, నా చెడుతనాన్ని నేనైతే విడిచిపెట్టును, నేను మారు మనసు పొందును, నేను దేవుని తట్టు, నా కోసం మీరే ప్రార్థన చేసుకోండి. కొంతమంది ఇలాగ ఉంటారు. ఎలాగా అంటే గారెడి వాడైనా సీమోను. పాస్టర్ గారు మేమైతే ఏం చేయం? ప్రార్థన చేయం. మేమైతే ప్రార్థన చేయము, మా చెడుతనాన్ని విడిచిపెట్టము, మా పాపాలు ఒప్పుకోము, మేము పాపంలో జీవిస్తూ ఉంటాం. కానీ మాకు మేలు కలగాలి, మాకేం కావాలి? స్వస్థత కలగాలి, మాకేం కావాలి? దీవెన కలగాలి, మా కోసం మీరే ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. అంటే కుదరదు. మనం విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి, మన కోసం మనం ప్రార్థన చేసుకోవాలి, దైవ సేవకులకు ప్రార్థన సహాయాన్ని కోరాలి. కానీ సీమోన్ అంటాడు, నేనైతే చేసుకోను, నా కోసం మీరే చేసుకోండి. కానీ కొంతమంది ఈ సీమోన్ లాగా ఉంటారు. కాబట్టి ఆనాడు నయమాను ఆ స్వస్థత అనేది డబ్బిచ్చి కొనుక్కోవాలనుకున్నాడు. ఈనాడు కూడా కొంతమంది దేవుని యొక్క వరాలను డబ్బుతో కొనాలనుకుంటారు. అది ఎప్పటికీ సాధ్యం కాదు. దేవుని వరాలను మనం డబ్బుతో ఎప్పటికీ కొనలేము. దేవుడి నుంచి మనం ఏది పొందుకోవాలన్నా ముందు మన జీవితాల్లో మార్పు అనేది ఉండాలి. చెడుతనాన్ని విడిచిపెట్టాలి, మారు మనసు పొందాలి, దేవుని తట్టు తిరగాలి. అప్పుడే దేవుడి నుంచి ఏదైనా మనం పొందుకుంటాం. డబ్బిచ్చి మనం ఏది కూడా దేవుని వరాలను స్వస్థతలను కొనలేం. బైబిల్లో దేవుడు మన స్వస్థపరచాలంటే ఏం చేయాలో చెప్పాడు, మనం ఏం చేయాలో చెప్తున్నాడు. మనం స్వస్థత పొందాలంటే ఒక మాట చదువుదాం. 2వ దినావృత్తాంతాలలో 7వ అధ్యాయం, మనందరికీ తెలిసిన మాటే మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. 2వ దినావృత్తాంతాలు 7వ అధ్యాయంలో 14వ వచనంలో ఇలాగు రాయబడి ఉన్నది. పేజీ నంబర్ 365లో 2వ దినావృత్తాంతాలు 7:14లో, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గాలు విడచి తమ చెడు మార్గాలను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడండి, నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలో చెప్తున్నాడు. మనం అందరం కూడా దేవుని పేరు పెట్టబడిన ప్రజలం. కానీ మనము చేయవలసిన పనులు ఇక్కడ 4 చెప్పాడు. 1 తగ్గించుకోవాలన్నాడు, 2వది ప్రార్థన చేయాలన్నాడు, 3వది వెదకాలి అన్నాడు, 4వది చెడు మార్గాలు ఏం చేయాలట? విడిచిపెట్టాలి. ఈ 4 పనులు మనం అందరం చేయాలి. తగ్గించుకోవాలి క్రైస్తవులుగా, మనము ప్రార్థన చేయాలి, దేవుని వెదకాలి, చెడు మార్గాలు విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడట? ఆకాశము నుండి మన ప్రార్థనలు వింటాడట, మన పాపములను క్షమిస్తాడట, మన దేశాన్ని దేవుడు ఏం చేస్తాడు? స్వస్థత పరుస్తాడు. మరి ఈ స్థలమందు చేయబడుతున్న ప్రార్థనల పైన దేవుడు తన కనుదృష్టిని నిలుపుతాడు. కాబట్టి మనం తగ్గించుకోకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని వెదకకుండా, చెడు మార్గాలు విడిచిపెట్టకుండా నాకు స్వస్థత రావాలంటే కలగదు. మనం చేయవలసింది మనం చేసినప్పుడు తప్పకుండా దేవుడు చేయవలసిన దేవుడు ఏం చేస్తాడు? మనకు అనుగ్రహిస్తాడు.
కానీ నయమాను స్వస్థత కొరకు ఇదంతా పట్టుకెళ్తున్నాడు. సరే, పట్టుకెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు నయమాను అంటే ఇశ్రాయేలు దేశపు రాజు దగ్గరికి వెళ్ళాడు. అది ఆ ఇశ్రాయేలు దేశపు రాజు గారికి సిరియా దేశపు రాజు ఉత్తరం రాసి ఇచ్చాడు కదా, ఆ ఉత్తరాన్ని ఇచ్చాడు. ఉత్తరాన్ని ఇచ్చి రాజుగారు ముందు కూర్చున్నాడు. ఎవరు? నయమాను. ఏ రాజు ముందు అంటే ఇశ్రాయేలు దేశపు రాజు ముందు. సిరియా దేశం నుంచి నయమాను ఇశ్రాయేలు దేశానికి వచ్చేసాడు. సిరియా దేశపు రాజు ఇచ్చిన పత్రిక తీసుకున్నాడు, ఇశ్రాయేలు దేశపు రాజుకి ఇచ్చి ఆయన ముందు కూర్చున్నాడు. ఇక ఇశ్రాయేలు దేశపు రాజు గారికి పిచ్చి పట్టింది. ఇప్పుడు ఆ ఇశ్రాయేలు దేశపు రాజు బట్టలు చింపేసుకుంటున్నాడట. ఏంటి ఈ యొక్క సిరియా దేశపు రాజు నాతో కయ్యాన్ని కాలు దూవుతున్నాడా? ఈ నయమానుకున్న కుష్ఠరోగాన్ని బాగు చేయడానికి నా ఎదుగు పంపాడేంటి నయమాన్ని? నేనేమైనా దేవుణ్ణా ఒకడికున్న కుష్ఠరోగాన్ని బాగు చేయడానికి అంటున్నాడు ఆయన. ఈ మాట చదువుదాం. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలోనికి మనం వెళ్ళిపోతే, రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మనము 7వ వచనం. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములను చింపుకొని, చంపుటకును బ్రతికించుటకు నేను దేవుడునా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుటయేమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదుగుచున్నాడో మీరు ఆలోచించుడు అని. ఇశ్రాయేలు రాజు తన వస్త్రములను చింపుకునే సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు, అతడు నీ వస్త్రములను ఎందుకు చింపుకుంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానమును చేశాడు. వింటున్నారా ప్రియులారా? ఈ నయమాను సిరియా రాజు దగ్గరికి వెళ్ళి, అది ఇశ్రాయేలు దేశపు రాజు దగ్గరికి వెళ్ళి ఉత్తరం ఇచ్చినప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలు దేశపు రాజు చాలా వ్యాధికి గురైపోయాడు. ఈ నయమానుకున్న కుష్ఠరోగా నేను ఎలా మానపగలను? నేనేం దేవుణ్ణా? ఈ సిరియా రాజు నాతో యుద్ధానికి కాలు దూవుతున్నాడు అంటున్నాడు. అంటే ఇశ్రాయేలు దేశపు రాజు కూడా ఏం కాలేదంటే అర్థము కాలేదు. ఏం అర్థం కాలేదంటే, ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఎలీషా అనే దైవజనుడు ఉన్నాడు, ఆ దైవ సేవకుడు ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడు అనే విషయం ఇశ్రాయేలు దేశపు రాజుకు తెలియలేదండి. కానీ ఇశ్రాయేలు దేశపు చిన్నదానికి తెలిసింది. ఆ చిన్నది చెప్పిన మాటను బట్టే కదా నయమాను సిరియా దేశం విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు? ఇశ్రాయేలు దేశానికి వచ్చాడు. కానీ రాజుకు తెలియలేదు, ఇశ్రాయేలు దేశపు రాజుకు తన దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడని. ఆయన ప్రార్థిస్తే దేవుడు స్వస్థపరుస్తాడనే విషయం ఇశ్రాయేలు దేశపు రాజుకు తెలియలేదు. ఒకళ్ళు తెలుసుంటే రాజు ఎందుకు బట్టలు చింపుకుంటాడు? తెలుసుంటే ఆ మాటలు ఎందుకు పలుకుతాడు? నిజానికి రాజుకే కాదండి, ఇశ్రాయేలు దేశంలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారట. కానీ ఏ కుష్ఠరోగికి కూడా ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు. అందుకే బైబిల్ ఏం రాస్తుందంటే, ఇశ్రాయేలు దేశంలో అనేక మంది కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను తప్ప మరి ఆ దినాల్లో ఎవరు కూడా ఏం కాలేదంట, స్వస్థత పొందలేదని రాస్తుంది బైబిల్లో. ఈ మాట చదువుదాం. లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయంలో 27వ వచనం. లూకాసు వార్త 4:27 చదువుతున్నారు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారండి, లూకాసు వార్త 4వ అధ్యాయం 27వ వచనంలో ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉన్నారట అండి. కానీ సిరియా దేశస్థుడు నయమాను తప్ప మరి ఎవడును ఏం పొందలేదట, శుద్ధి పొందలేదు. ఎందుకండి అంతమంది కుష్ఠరోగులు ఉండగా మరి వారందరూ ఎందుకు స్వస్థత పొందలేదు? ఇశ్రాయేలు దేశంలో ఎక్కడో దూరదేశం నుంచి వచ్చిన సిరియా దేశపు సైన్యాధిపతి నయమానే ఎందుకు స్వస్థత పొందాడు అంటే, అక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రజలకు దేవుని గుచ్చి కానీ అక్కడున్న ప్రవక్త యొక్క శక్తిని గుచ్చి కానీ వారికి ఏం కాలేదంటే అర్థము. ఈ ఎలీషా ఈయనెవరు? మన ఊరు వాడే కదా, మన దేశపు వాడే కదా అని బహుశా వారు దైవ సేవకుడిని చులకనగా చూసి ఉండొచ్చు. దైవ సేవకుడి గురించి వారు తప్పుగా లేక తక్కువగా అంచనా వేసి ఉండొచ్చు. అందుకే వారెవరు స్వస్థత పొందలేదట. కానీ నయమాను స్వస్థత పొందాడు. ఎందుకంటే అతడు విశ్వాసంతో ఆ చిన్నది చెప్పిన మాటలను పట్టుకుని విశ్వాసంతో అక్కడికి రావటం జరిగింది. కానీ మనం కూడా కొన్నిసార్లు సేవకులను తక్కువగా అంచనా వేయద్దు. మనం కూడా నేను ప్రార్థన చేసుకుంటున్నానుగా సరిపోతుంది, సేవకుడు అవసరం లేదు ప్రార్థన అనుకోవద్దు.
మనం తప్పగా మనం కొరకు మన కుటుంబం కొరకు ప్రార్థన చేసుకోవాలి. అదే సమయంలో మన సేవకుల యొక్క ప్రార్థనా సహాయాన్ని కూడా మనము తీసుకోవాలి. దేవుడు ఏర్పాటు చేశాడు సేవకులు, నాయకులు మన కొరకు, తన ప్రజల కొరకు. కానీ వారి ప్రార్థన సహాయం కూడా తీసుకోవాలి. మనం ఎంత ప్రార్థన పరులమైనా తప్పకుండా దైవజనుల యొక్క ప్రార్థన సహాయాన్ని మనం కోరుకోవాలి. అది మనకు, మన కుటుంబానికి దీవెన. కానీ ఇశ్రాయేలు దేశంలో కుష్ఠరోగులు సేవకుని వారు తక్కువగా అంచనా వేశారు. ఈయన ప్రార్థన చేస్తే మాకేం స్వస్థత వస్తుంది అనుకున్నారు, కనుక వాళ్ళు ఎవరు స్వస్థత పొందలేదు. ఎంత చక్కగా రాశారండి ఇక్కడ లూకాసు వార్త 4:27లో. ఇశ్రాయేలు దేశంలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారట, కానీ ఎక్కడో దూరం వచ్చిన సిరియా దేశపు సైన్యాధిపతి నయమానే స్వస్థత పొందాడే కానీ ఇక ఎవరు కూడా స్వస్థత. అంటే దాని అర్థం వారు దైవ సేవకుల్ని తక్కువగా ఏం చేశారు, అంచనా వేశారు. దైవ సేవకుల ప్రార్థన సహాయాన్ని వారు కోరుకోలేదు, కనుక వారెవరు కూడా అక్కడ స్వస్థత పొందలేదు. సరే, మొత్తం మీద ఈ నయమాను గారికి ఈ వార్త అందింది. ఇశ్రాయేలు దేశపు రాజు చెప్పాడు, అయ్యా మరి మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. అప్పుడు దాకా ఆయన కూడా తెలియదు, ఇశ్రాయేలు దేశపు రాజు గారు ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన ఆయన ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తున్న విషయం ఇశ్రాయేలు దేశపు రాజుకు కూడా తెలియలేదు. కానీ ఎలీషా వర్తమానం పంపాడు, నా యొద్దకు పంపించి ఎందుకు బట్టలు చింపుకుంటావు, ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడని నయమాను తెలుసుకున్నట్లు నయమాను నా యొద్దకు పంపు అంటాడు ఎలీషా ప్రవక్త. అప్పుడు వెంటనే ఇశ్రాయేలు దేశపు రాజు నయమాను గారిని ఎలీషా దగ్గరికి పంపిస్తాడు. మంచిగా ఇప్పుడు నయమాను బయలుదేరి వస్తున్నాడండి, రథాల మీద గుర్రాలతో సైన్యంతో వచ్చాడు. వచ్చిన ఈ నయమాన్ అంటండి రథం మీదే ఉన్నాడు, కానీ దిగి మాత్రం ఏం చేయట్లేదు, దైవజనుడి దగ్గరికి రావట్లేదు. నయమాన్లో గర్వం అనేది బాగా ఉందండి, ఎందుకంటే తను గొప్ప అధికారి, సైన్యానికి అధిపతి, సైన్యాధిపతి. మరియు ఆ నయమాను ద్వారా దేవుడు సిరియా దేశానికి ఏమి ఇస్తా వచ్చాడు, జయాన్ని ఇస్తా వచ్చాడు. మనం చదివాం కదా 5వ అధ్యాయం 1వ వచనంలో. మరి సిరియా రాజుగారు దృష్టిలో అతడు దయ పొందినవాడుగా, ఘనత పొందినవాడుగా ఉన్నాడు. కాబట్టి నేను గొప్ప వ్యక్తిని, నేను ఒక అధికారిని, నేను ఘనత పొందినవాడిని, కాబట్టి నేను రథం దిగి ఆ దైవ సేవ దగ్గరికి వెళ్ళటం ఏంటి, ఆ దైవజనుడే ఎక్కడ రావాలి, నా దగ్గర రావాలనుకుంటున్నాడు ఆయన. అందుకే రథం మీదే ఉన్నాడట, దిగి రావటం లేదట. ఏమండి, మనకు స్వస్థత రావాలంటే ముందు ఏం చేయాలి, మనం దిగి రావాలి, తగ్గించుకోవాలి. గర్విష్ఠులను దేవుడు ఎప్పుడు స్వస్థపరచడు. అందుకే మనం ఇందాక చదివాం కదా 2వ దినవృత్తాంతాలు 7:14లో, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తప్పక ఏం చేయాలి, తగ్గించుకోవాలి. నువ్వు తగ్గించుకోవాలి. గర్విష్ఠిగా ఉంటే దేవుడు అస్సలు మనం స్వస్థపరచలేడు. గర్విష్ఠుడాన్ని నీకు విరోధుని అన్నాడు బైబిల్లో. గర్విష్ఠులకు దేవుడు విరోధై వారిని అణిచివేస్తాడట అండి. గర్విష్ఠులకు దేవుడు సహాయం చేయలేడు. తగ్గించుకోవాలి. తగ్గించుకుని దేవుని వేడుకున్నప్పుడే దేవుడు మనం స్వస్థపరుస్తాడు. ఈ నయమాను తగ్గించుకోవట్లేదు, గర్విష్ఠిగా రథం పైన ఉన్నాడు. తాను దైవజనుడి దగ్గరికి వెళ్ళటం లేదు, దైవజనుడి తన దగ్గర రావాలనుకుంటున్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది చదువుదాం. ఇక్కడ 9వ వచనం, నయమాను తర్వాత 8వ వచనం చదువుదాం. ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకున్న సంగతి దైవజనుడు ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు ఎందుకు చింపుకుంటివి, ఇశ్రాయేల్లో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతను నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, దిగి లోపలికి వెళ్ళట్లేదు దైవజనుడి దగ్గరికి. అప్పుడు ఎలీషా అంటున్నాడు, నువ్వు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు శుద్ధుడు వగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను ఏం చేశాను. ఏమంటున్నాడండి ఇప్పుడు దైవసేవకుని ఎలీషా గారు తన పనివాడుతో అంటాడు, నువ్వు ఆ నయమాన్ దగ్గరికి వెళ్ళి నయమాన్తో చెప్పు, అతడు యోర్దాను నదికి పోయి ఎన్నిసార్లు మునగాలి, 7 సార్లు మునగాలి. రథం దిగనంటే కుదరదు, దిగాలి. నువ్వు దిగి యోర్దాను నదికి వెళ్ళి అక్కడ ఏం చేయాలి, 7 సార్లు మునిగి శుద్ధుడుగామని చెప్తాడు. ఇక నయమానికి వస్తుందండి, ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. ఏంటి, నా సిరియా దేశంలో గొప్ప గొప్ప నదులు లేవా, ఈ ఇశ్రాయేలు దేశానికి వచ్చి ఇశ్రాయేలు దేశంలో ఈ యొక్క యోర్దాను నదిలో నేనేం చేయాలి, మునిగి నేను శుద్ధుని కావాలా అని చెప్పి చాలా కోపం తెచ్చుకుని, తర్వాత వచ్చిన మేము చదివితే చాలా కోపం తెచ్చుకుని మళ్ళా వెనక్కి బయలుదేరతాడు సిరియా దేశాన్ని. అప్పుడు ఒక పనివాడు ఒక సలహా చెప్తాడు. ఏమన్నా తెలుసా అండి, అయ్యా మీరు ఎందుకు ఇంత కోపపడుతున్నారు, దైవజనుడు మీతో ఏం చెప్పాడు, యోర్దాను నదిలోకి పోయి 7 సార్లు ఏం చేయమన్నాడు, మునగమన్నాడు. ఒకవేళ దైవజనుడు ఇంకా ఏదైనా పని చేయమంటే మీరు చేయరా, తన కొరకు పెద్ద భవనం కట్టమంటే నువ్వు కట్టవా, లేకపోతే ఫలాన్ని చేయండి చేయవా, చేస్తావు కదా.
ఆయన చెప్పింది ఏంటి? యోర్దాను నదిలో పోయి 7 సార్లు మునగమడు, అంతే కదా, మునిగితే అయిపోతుంది కదా, దీనికి ఎందుకు ఇంత కోపం అని ఒక పనివాడు నయమానుకు సలహా చెప్పాడండి. అప్పుడు నయమానుకు కొంచెం గ్రహింపు తెచ్చుకుని అప్పుడు దిగాడట. ఏం దిగాడు? రథం దిగి యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునిగాడట. ఎన్నిసార్లు? 7 సార్లు. మునగ్గానే ఏమైపోయిందంటే ఈ మాట చదువుదాం. 5వ అధ్యాయం 14వ వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు ఏమాయను? శుద్ధి ఆయను. అదండి, ఎప్పుడైతే మునిగాడో అప్పుడు అతని దేహం అంతా ఎలా మారిపోయిందంటే పసిపిల్ల దేహంలాగా మారిపోయిందంటండి. కుష్ఠరోగం అంతా పోయింది. అప్పుడే పుట్టిన బిడ్డ ఎలా ఉంటాడు? చాలా మెత్తగా దూదిగా అందంగా ఉంటాడు కదండి. ఆయన దేహం అంతా కూడా పసిపిల్ల దేహంలాగా మారిపోయిందంట. ఉన్న కుష్ఠరోగం కాస్త పోయింది. అమ్మయ్య. మనమైతే ఏం చేస్తాం తెలుసా అండి? యోర్దానే నది దేవుడు అయిపోతారు కొంతమందికి. ఎందుకంటే మేము యోర్దాను నదిలో పోయి ఏం చేసాం? మునిగాం. కానీ నది మమ్మల్ని స్వస్థపరిచింది అనుకుంటారు. కాదండి, నది ఎప్పుడు స్వస్థపరచదు. స్వస్థపరిచేది ఎవరు? దేవుడే. సేవకుడు ప్రార్థన చేయక స్వస్థ జరిగితే సేవకుడు దేవుడు అయిపోతారు కొంతమంది. ఇక సేవకుడిని తీసుకెళ్ళి ఏం చేస్తాడంటే దేవుడి స్థానంలో పెట్టేస్తారు. కొంతమంది సేవకుడినే దేవుడిగా పూజ చేసేస్తూ ఉంటారు. సేవకులను గౌరవించాలి తప్ప పూజ చేయకూడదు. యోర్దాను నది కాదు మనిషిని స్వస్థపరిచాడు. ఎవరంటే దేవుడే. బైబిల్ ఏముందో తెలుసా అండి? నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని రాసిన దేవుడు మనం స్వస్థపరచకపోతే మనం ఎప్పటికీ స్వస్థపరచబడలేము. స్వస్థపరచువాడు దేవుడే. కాబట్టి మనము దేవుణ్ణి ఆరాధించాలి, పూజించాలి, సేవించాలి, మనుషులను కాదండి. దేవుడు వాడుకున్నాడంతే అక్కడ యోర్దాను నది. కానీ యోర్దాను నది ఆ నయమాన్ని స్వస్థపరచలేదు. దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. ఆయన పొందిన గాయముల చేత మనకేం కలుగుతుందంట? స్వస్థత కలుగుతుంది. ఈ సందర్భంలో ఈ వచనం చదువుదాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన గాయపరిచి గాయమును కట్టును. యోబు గ్రంథం 5:18లో ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. చూసారండి, ఆయన గాయపరిచి గాయాలు కడతాడట, ఆయన గాయము చేస్తాడట, ఆయన చేతులే వారిని ఏం చేస్తాయంటే స్వస్థత పరుస్తాయి. ఇక్కడ దేవుడు చేయే, దేవుని హస్తమే, దేవుడే మనల్ని ఏం చేసేవాడంటే స్వస్థపరచువాడు, దేవుడే మనల్ని ఏం చేసేవాడంటే బాగు చేసేవాడు. కనుక ఈ సత్యాన్ని గుర్తించాలి. దేవుడు బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, గాయాలు కడతాడు. ఎప్పుడంటే మనం తగ్గించుకుని ఆయన వాక్యానికి లోబడి మనం జీవించినప్పుడు తప్పక దేవుడు మనకు సహాయము చేస్తాడు. ఇక నయమానికి ఎందుకు స్వస్థత వచ్చిందంటే తగ్గించుకున్నాడు, రథం దిగాడు. దైవజనుడు చెప్పినట్టుగా యోర్దాను నదిలో పోయి ఏం చేశాడు? 7 సార్లు మునిగాడు. దైవజనుడి మాట దేవుని మాటకు గుర్తించాడు, లోబడ్డాడు దేవుని మాటకు, తగ్గించుకున్నాడు. కనుకనే దేవుడు అతనికి ఏమి ఇచ్చాడంటే స్వస్థత ఇచ్చాడు. కానీ మనకు స్వస్థత కావాలంటే తగ్గించుకోవాలి, దేవుని వాక్యానికి లోబడాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? స్వస్థత పరుస్తాడు. ఇప్పుడు నయమాను ఎప్పుడైతే అద్భుతం చూశాడో, ఎప్పుడైతే తన దేహం పసిపిల్ల దేహంగా మారిపోయిందో అప్పుడు నయమాను ఒక సత్యాన్ని గుర్తించాడండి. ఏంటి ఆ సత్యమయ్యా అంటే నిజముగా ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని చెప్పి ఈ నయమాను తర్వాత తాను తన ఇంటి వారు కూడా నిజ దేవుడి యందు వారు విశ్వాసం ఉంచి దేవుని మార్గాలు వారు ఏం చేశారు? నడిచారు. కాబట్టి ఇక నయమాను ద్వారా మనకు ఏమి అర్థమవుతుంది అంటే మన జీవితాల్లో మనము పరిపూర్ణులుగా ఉండాలి, కానీ అనే మాట మన జీవితాల్లో ఉండడానికి వీలు లేదు. రెండోదిగా దేవుడు మనకిచ్చే ప్రతిదీ ఉచితమైందే, దాన్ని డబ్బుతో మనం ఎప్పుడు ఏం చేయలేము, కొనలేము. మనం కూడా ఇతరులకు దేవుడు ఇచ్చిన వరాలన్నీ ఉచితంగానే మనం ఏం చేయాలి? ఇవ్వాలని విషయం అర్థమవుతుంది. మూడో విషయానికి వస్తే మనము దేవుడి నుంచి స్వస్థత పొందాలంటే తగ్గించుకోవాలి, దేవుని మాటకు తప్పక ఏం చేయాలి? లోబడాలి. అప్పుడు దేవుడే మనల్ని ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.